దొంగ సాధువు. అక్బర్ చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్పురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది. అందులో ఒక గుడ్డివాడైన సాధువు నివసిస్తూ ఉండేవాడు. ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి జనాలందరి భవిష్యత్తు తెలుసని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు. ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్న కూతురును తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి ఆరోగ్యం సరిగ్గా లేదు. ఎందుకంటే అంతకు కొన్ని రోజుల క్రితం ఆమె కళ్ళెదురుగానే ఆమె అమ్మా నాన్నలను ఎవరో దారుణంగా చంపేశారు. ఆ ఘటనయత్నం కళ్ళారా చూసి ఆ అమ్మాయికి అప్పటి నుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా తయారవుతుంది. దీనికి బాధపడి ఆ అమ్మాయి చిన్ననాన్న ఈ సాధువు బాగు చేస్తాడని నమ్మకంతో వైద్యం కోసం తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే ఏడుపు మొదలుపెట్టింది. తన అమ్మా నాన్నలు చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయారు. మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు? పైగా గుడ్డివాడు ఆ పని ఎలా చేస్తాడని తమలో తాము అనుకోసాగారు. అంతేకాదు ఆ అమ్మాయికి పిచ్చి పట్టిందని, అందుకే ఏవేవో మాట్లాడుతుందని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఈ విషయాన్ని నిర్ధారించి ఆశ్రమం నుండి వాళ్ళని వెళ్ళగొట్టాడు. అయితే ఆ అమ్మాయి రోజంతా అలాగే ఏడుస్తూనే ఉంటుంది. దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనని సందేహంతో ఆమె చిన్నాన్న బీర్బల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. జరిగిందంతా విన్న బీర్బల్ మరుసటి రోజు ఆ అమ్మాయిని, ఆమె చిన్నాన్నను గుడ్డివాడైన సాధువు రాజు సభకు పిలిపించాడు. నువ్వు ఈ అమ్మాయి అమ్మా నాన్నలు చంపావా అని గుడ్డి సాధువుని ప్రశ్నించాడు బీర్బల్. నేను గుడ్డివాడిని, నేను ఎలా చంపగలను అన్నాడు సాధువు సమాధానంగా. అలాగా అంటూ ఒక నిమిషం వ్యవధిలో కత్తి తీసి సాధువు మీదికి ఉరికాడు బీర్బల్. అంతే, తనకు అపాయం ముంచుకొస్తుందని గ్రహించిన సాధువు వెంటనే మరో కత్తి తీసుకొని బీర్బల్ పైకి ఎదురుదాడి దిగాడు. దాంతో సాధువు అసలు రూపాన్ని బయటపడుతూ తన పైకి దాడికి దిగిన దొంగ సాధువు తలను అక్కడే ఒక దెబ్బతో తెగొట్టాడు బీర్బల్. అంతేకాకుండా అతడి వల్ల నష్టపోయిన అమ్మాయికి రాజు ఆస్థానంలోనే ఆశ్రమం కల్పించాడు. థ్యాంక్స్ అందరికీ ఈ కథలు వింటున్నందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.